అనన్యమైన భక్తితో అంటే దానిని వివరిస్తున్నాడు. భగవానుని కంటే వేరు కాని భక్తితో, భగవానుని కంటే భిన్నముగా దేని యందైనను ఏ కాలమునందైనను ఏది కలదో అట్టి భక్తి, అట్టి ప్రేమ చూడండి. అనన్యమైన భక్తితో అంటే నేను తప్పు చదువుతున్నాను. భగవానుని కంటే వేరు కాని భక్తితో అంటే భగవానుని కంటే వేరు కాని భక్తి అంటే ఇక్కడ చైతన్యం. నేను డైరెక్ట్గా వచ్చేసాను. ఇక్కడ భగవానుడిని ఇక్కడ వివరణలో వీళ్ళు రాశారు, స్వామీజీ రాశారు. అంటే శంకర భాష్యంలో ఆచార్యుల వారు కూడా భగవతః అన్యత్ర పృథక్ న కదాచిదపి యా భవతి సాతు అనన్యభక్తి, ఇది అనన్యభక్తి అని అన్నాడు. అంటే భగవానుని కంటే వేరు కాని భక్తితో, భగవానుని కంటే భిన్నముగా దేని యందైనను ఏ కాలమునందైనను ఏది కలుగదో అంటే భగవానుని కంటే భిన్నముగా వేరేది ఏ కాలమునందు లేదు, ఏ వస్తువు లేదు అని ఎవడైతే అట్టి చూస్తాడో అట్టి భక్తి, అట్టి ప్రేమను అనన్య భక్తి అని అంటున్నారు. దేనిచేనైతే సకలములైన ఇంద్రియములచే వాసుదేవుని కంటే భిన్నమైనది తెలియబడదు. అంటే సకలమైన ఇంద్రియములచే అంటే అన్ని రూపాలుగా ఉండేటువంటివన్నీ కూడా వాసుదేవుడైనటువంటి పరమాత్మ కంటే వేరుగా ఏది లేదు అని ఎప్పుడు తెలుస్తుందో అట్టి భక్తి అనన్య భక్తి. శత్రువులను తప్పింపజేసేవో అర్జునా, పరంతప అని ప్రయోగించాడుగా ఇక్కడ, అందుకు చెప్తున్నాడు హే పరంతప అంటే ఇక్కడ పరంతప అని ఎందుకు ప్రయోగించినాడు అంటే పరంతప పరులను తప్పింపచేయుటలో నీవు ఎంత సమర్థుడవో ఆ విధముగా నీ యొక్క మనస్సులో, నీ యొక్క బుద్ధిలో, నీ యొక్క ఇంద్రియములలో అన్నింటి యందు కూడా ఆ భగవంతుని తత్వమే ప్రకటింపబడాలి. ఎప్పుడు ప్రకటింపబడుతుందో అప్పుడు మాత్రమే నీకు ఇది అనన్యమైన భక్తి అవుతుంది అని చెప్పుట కొరకు. అట్టి భక్తితో ఈ ప్రకారమైన రూపము గల నేను అంటే జగత్తు యొక్క రూపముగా ప్రకటమైన నేను శాస్త్రము వలన తెలియుటకును శక్యమగుదును. అంటే నువ్వు ఒకవేళ శాస్త్రం చదివి తెలుసుకోవాలన్నా, గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలన్నా నీకు ముందు ఈ భావన వస్తే నీకు అది తెలుస్తుంది. ఈ భావన రాకుండా నువ్వు ఎంత శాస్త్రం చదివినా, నువ్వు ఎంత గురువు దగ్గరికి వెళ్ళి ఎంత అధ్యయనం చేసినా కలగదు. కేవలము శాస్త్రము వలన తెలియట మాత్రమే కాక పరమార్థ వస్తువుగా సాక్షాత్కరించుకున్నటకును మరియు ప్రవేశించుటకు కూడా శక్యుడనగుద్దును. అంటే ప్రవేశించుట అంటే ఇది వెళ్ళి అందులో కలుస్తుంది అని అట్లా కాదు అర్థం. ఈ నీళ్లు పోయి ఆ నీళ్ళలో కలిసినాయి అట్లా కాదు. అంటే ఆత్మస్వరూపుడు నేను కాదు అని ఉన్నాడు ఇప్పుడు వీడు. నేను శరీరము, నేను భగవంతుని కంటే వేరుగా ఉన్నాను అని ఉన్నాడు వీడు. ఇప్పుడు తత్వం తెలుసుకున్న తర్వాత నేను భగవంతుని కంటే వేరుగా లేను అని తెలియుటయే భగవంతుని యందు ప్రవేశించుట. ఇది ఇక్కడికే ఈ శ్లోకం 54 అయినది. తర్వాత 55వ శ్లోకం మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. 7వ అధ్యాయంతో మొదలుపెట్టి ఈ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు భగవంతుడు. అంటే ఈ సగుణ బ్రహ్మస్వరూపాన్ని పూర్తిగా ఇప్పుడు దర్శించినాడు అర్జునుడు. ఈ సగుణ బ్రహ్మ అంటే ఏంటి? ఉన్నది సర్వము ఈశ్వరుడే. ఈశ్వరుని కంటే వేరే ఇంకేం లేదు. ఈశ్వరుడు అంటే ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను కదా చూచాడు.
ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాలోస్మి లోకక్షయ అంటే నేను కాలస్వరూపుడునని కదా చెప్పాడు అక్కడ. కాబట్టి ఏదో ఒక విధంగా ఆ భగవంతుని యొక్క తత్వమును చూచాడు. అలా చూచినటువంటి అర్జునునికి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భగవంతుని యొక్క స్వరూపము కాకుండా భగవంతుని కంటే భిన్నముగా వేరే కించిత్తైనా ఉంటుందా అంటే కించిత్తు కూడా వేరే లేదు. ఇది ఎంత దృఢమవుతుంది ఇప్పుడు చెప్పండి. అంత దృఢముగా ఉంది ఇప్పుడు అర్జునునికి. అంత దృఢం కావడం అనేటువంటిది ఎవడికైతే స్థిరమవుతుందో వాడు ఇప్పుడు చేస్తాడే వ్యవహారం. వాడు చేసే వ్యవహారం ఉంటుంది చూడండి, అబ్బో ఆ వ్యవహారం చాలా అద్భుతంగా ఉంటుంది. అది నువ్వు చెప్పకనే అది ఉండలేక అలా వ్యవహారం చేసేస్తాడు అతను. దాన్ని అదేదో తెచ్చిపెట్టుకుని చూపించే ప్రేమ కాదు అది సహజమైన ప్రేమ వచ్చేస్తుంది. సహజమైన ప్రేమ ప్రకటమవుతుంది. అలా సహజమైన ప్రేమ ప్రకటమగుట ఉందే అది నిజమైనటువంటి ప్రేమ. ఆ సహజంగా ప్రకటింపబడేటువంటి ప్రేమనే ఇంకా 12వ అధ్యాయంలో వివరిస్తారు. 12వ అధ్యాయంలో వివరిస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మత్ కర్మకృత్ మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు. ఈ 5 అండి. దీంట్లో ఐదు విషయములు వచ్చినాయి. ఇక్కడ 5 విషయములు ఉన్నాయి. ఒకటేదేంటి, మత్కర్మకృత్ కర్మయోగం వచ్చింది. మత్పరమ అంటే యోగం వచ్చింది. మద్భక్త ఇది ప్రేమ వచ్చింది. సంగవర్జిత వైరాగ్యం వచ్చింది. నిర్వైర సర్వభూతేషు అంటే సర్వభూతములు యందు కరుణ వచ్చింది. ఈ 5 వచ్చినాయి ఇక్కడ. ఈ 5 ఎవరికైతే ఉన్నాయో ఎవడైతే ఉన్నాడో సహా అతను మామేతి పాండవ వాడు నన్ను పొందుతాడు. చూడండి, అతను నన్ను పొందుతాడు. ఎవరు నన్ను పొందుతారు? ఈ 5 ఎవడి ఎందైతే ఉంటాయో అతను నన్ను పొందుతాడు. ఇంకా దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి. భగవంతుడు ఎలా లభిస్తాడో భగవంతుని యందు కలిసిపోవడం అనే దానికి మార్గాన్ని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అంటే మనోళ్ళు ఈ సినిమాల్లో వాటిలో వీళ్ళు తీసుకొని తుకారాం గారు ఈ విధంగా భగవంతుని వైకుంఠం చేరేదానికి ఎంత రథం వచ్చింది, గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వస్తే దాంట్లో ఎక్కి అతను వెళ్ళాడు. లేదంటే ఇంక కైలాసానికి వెళితే కైలాసంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా వేరే ఏదో ఎక్కి వెళ్ళారు. ఇటువంటివన్నీ ఉంటాయి చూడండి. ఆ కథలన్నీ ఇక్కడ తుడిచిపెట్టుకుని పోతున్నాయి చూడండి. ఇది అంటే అవన్నీ ఏంటివి? అవన్నీ నన్ను పొందుట అనేటువంటిది అవంతా కాదు. అది ఊరికే కథల రూపంగా చెప్పడం, అది అర్థవాదం అంతే. అది సత్యం కాదు, ఇది సత్యం. ఈ సత్యం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మత్కర్మకృత్ అంటే నువ్వు చేసే పని నువ్వు ఎక్కడన్నా ఉండొచ్చండి. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనవా యస్య బ్రహ్మని రమతే చిత్తం నందత్యేవ. అంటే యోగరతవ నువ్వు యోగం చేస్తున్నావా, లేదా భోగములో ఉన్నావా, లేక సంగములో ఉన్నావా, లేదా సంఘ విహీనముగా ఉన్నావా? ఏంది అని చెప్పట్లేదు ఇక్కడ భగవంతుడు. ఎందుకంటే వీడు ఎవడైతే ఈ జిజ్ఞాసుగా అయినాడో ఆ జిజ్ఞాసుగా అయినటువంటి వాడు కర్మలలో ఉండేటువంటి నిత్య నైమితిక కామ్య ప్రాయశ్చిత్త నిషిద్ధ కర్మలలో నిషిద్ధ కర్మను ఎప్పుడో విడిచిపెట్టేశాడు. తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు వీడు ఏమి దోషాలు చేస్తే కదా ప్రాయశ్చిత్త కర్మల గురించి. అయినా సరే ఇతను ఏదో ఇంకా అదే అలవాటు ప్రకారంగా ఈ
ఏకాదశి ఇటువంటి ఉంటాడు. తర్వాత కామ్యకర్మలు ఇతనికి అవసరం లేదు, ఇంకా నిత్యకర్మ నైమిత్తిక కర్మ రెండో చేస్తుంటాడు. ఆ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ తర్వాత ఇతని జీవనాధారం కోసం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అతని యొక్క సంస్కారం అనుసరించి అతనికి వచ్చినటువంటి ఏ ధనార్జన అంటే జీవనం గడిచేదానికి ఏదైతే ఉన్నదో ఆ కర్మను భగవంతుని సేవగా చేస్తాడు. అదే కర్మయోగం అవుతుంది ఇప్పుడు. అంటే భగవంతుని సేవగా చేయుట, అదే కర్మన్నా కావచ్చు. 18వ అధ్యాయంలో చెప్తాడు, బ్రాహ్మణ క్షత్రియ విషాం అని, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాం అని నాలుగు రకాలైన వర్ణస్తులను చెప్పి ఆ నాలుగు రకాలైన వర్ణస్తులు వాళ్ళు ఏవేవి చేస్తారనేటువంటి కర్మలను చెప్పి లాస్ట్లో ఇప్పుడు బ్రాహ్మణుడుగా ఉండేటువంటి వాడు చేసేటువంటి కర్మ ఏదైతే భగవంతునికి తను చేసేటువంటి పూజ యజ్ఞ అంతేకాకుండా అభిషేక ఈ కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయో, అంతేకాకుండా లోకానికి సహజంగా ఉపకారం చేసేటువంటి మాటలు చెప్పి ఏవైతే చేస్తుంటాడో అది దానికి, అంతేకాకుండా ఈ రోడ్లో ఎవడైనా ఒకవేళ క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళు ఉంటే అతను చేసేటువంటి పనికి అది అతని కర్మ అవుతుంది, ఇది ఇతని కర్మ అవుతుంది. అంతేగాని ఈ రెండు కర్మలలో తేడా లేదు. అంటే కర్మలు ఈ కర్మ గొప్పదని ఈ కర్మ తక్కువని అలా లేదు. ఏ కర్మైనా సరే ఆ కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో అంటే ఈశ్వరుణ్ణి చూస్తూ ఈశ్వరుని యందే నేను సేవ చేస్తున్నాననే భావనతో చేస్తాడో అది మత్కర్మకృత్ అవుతుంది. అంటే అది కర్మయోగం అవుతుంది. అది మత్కర్మ అంటే భగవంతుడు చెప్తున్నాడు. మత్కర్మ అంటే భగవంతుని కర్మ అని. మనం ఏదైనా సపరేట్గా ఒక కర్మ భగవంతుని దగ్గర పోయి మనోళ్ళు నేను 100 టెంకాయలు కొడతాను లేకపోతే 1000 టెంకాయలు కొడతాను, నేను అది జరిగితే ఇదంతా భగవంతుడు ఎక్కడ అడగలేదండి. ఇట్లంతా ఏం అడగలేదు. వీళ్ళ యొక్క ఛాదస్తంతో ఇవి చేసుకుంటున్నారు. తర్వాత స్వామీజీ చెప్పారు, కొబ్బరికాయని దిగదీసి కొట్టవద్దు అని చెప్పాడు. ఈ నిమ్మకాయలు ఉండే చూడండి, నిమ్మకాయలని కార్ల కింద టైర్ల కింద ఈ 2 వీలర్స్ కింద ఇడంతా పెడుతూ ఉంటారు. ఇట్లాంటివి అస్సలు పెట్టద్దు అని అన్నాడు. ఎందుకంటే ఆ నిమ్మకాయ అనేటువంటిది కూడా భగవంతుని యొక్క వైభవం, భగవంతుని వైభవంగా వచ్చింది. గుమ్మడికాయని ఊరికి అనవసరంగా దిగదీసి కొడతారు. ఆ కూష్మాండం అనే దాన్ని కొడితే స్వామీజీ చెప్పారు, స్వామీజీ వేదం అంతా చదువుకున్నారు, వేదములో ఎక్కడ కానీ గుమ్మడికాయ దిగదీసి కొట్టుట అనేది లేదు అని చెప్పారు. ఏం చేయాలి మరి ఇప్పుడు ఇక్కడ? కాబట్టి గుమ్మడికాయని దిగదీసి కొట్టేసి ఊరికే పనికి రాకుండా దాన్ని అడబారేయడం, తర్వాత ఈ నిమ్మకాయలని ఈ విధంగా కోసిపెట్టి దాన్ని పనికి రాకుండా చేయడం, తర్వాత కొబ్బరికాయని దేవునికి మేము దేవునికి ఎందుకు దిష్టి తీస్తున్నామని వీడు దిగదీసి కొట్టడం, వీటన్నింటినీ భగవంతుని యొక్క వైభవాన్ని వీడు అనవసరంగా వృధాగా చేస్తున్నాడు అని చెప్పారు స్వామీజీ. భగవంతునికి దిష్టి తగులుతుందా? భగవంతునికి దిష్టి తగులుతుందని అంటే ఇంక ఆయన భగవంతుడు ఎట్లవుతాడు? అవంతా ఏం అవసరం లేదు, అట్లంతా చేయాల్సిన పని లేదు. సాత్వికమైనటువంటి భక్తి ఇట్లాగే ఉంటుంది. కాబట్టి మత్కర్మకృత్, నువ్వు చేసే పని నువ్వు ఇప్పుడు భగవంతుని యందున్నావు, భగవంతునితో నువ్వు వ్యవహారం చేస్తున్నావు, అంటే ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నావు. ఆ ఈశ్వరునితో నేను వ్యవహారం చేస్తున్నానని, ఈశ్వరునికి నేను సేవ చేస్తున్నానని ఆ దృష్టితో నువ్వు చేస్తే అది మత్కర్మకృత్ అవుతుంది. తర్వాత ఫలాపేక్ష లేకుండా అనేటువంటి మాట ఉండదు. ఫలాపేక్ష లేకుండా కాదు, ఫలాపేక్ష పైన దృష్టి లేకుండా. బాగా గుర్తుపెట్టుకోండి, ఫలాపేక్ష పైన దృష్టి వద్దు. ఫలాపేక్ష పైనే దృష్టి ఉంటుంది మనకి. అందుకని ఫలాపేక్ష రావాల్సింది ఎట్లాగో వస్తుంది నువ్వు చేసిన కర్మను బట్టి. దాని మీద దృష్టి వద్దు. నువ్వు చేయాల్సింది దృష్టి అంతా ఇక్కడ కర్మ, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను లేదా
అనేది చేయాలన్నమాట. అలా చేసి ఫలాపేక్ష పైన నీ దృష్టిని విడిచిపెట్టి అది వచ్చే ఫలం ఏదొస్తుందో దాన్ని ధర్మబద్ధమైనటువంటి ఫలాన్ని నువ్వు స్వీకరించి దానితో నీ జీవనమును కొనసాగించుము అది చెప్పారు. తర్వాత మత్పరమః. మత్పరమః అంటే భగవత్పరమైపోవడం. భగవత్పరం కావడం అని అంటే నేను భగవంతుని యందే ఉన్నాను, భగవంతుని కంటే వేరుగా ఎక్కడున్నాను నేను అని సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ భగవద్భావనతో ఉండుట. అంతేగాని ప్రతిదానికి రామార్పణం, కృష్ణార్పణం, శివార్పణం అట్లా అనేస్తే సరిపోదు. నువ్వు సంతోషం మంచిది అనేది ఎందుకంటే ఆ భావన గుర్తు రావడం కోసం అనేది. భావన లేకుండా నువ్వు ఊరికే నోటితో మాట అన్నంత మాత్రాన ప్రయోజనం ఏముండదు. కాబట్టి భావనాపూర్వకముగా ఉండుట అది మత్పరమః. తర్వాత మద్భక్త అని అన్నప్పుడు మత్కర్మలోనే వచ్చిందిగా, అంటే సర్వము ఉన్నటువంటిది భగవంతుడే. ఆ భగవంతునితో నేను వ్యవహారం చేస్తున్నానని భగవంతునితో ప్రేమగా వ్యవహారం చేయడం. ఆ ప్రేమగా వ్యవహారం చేయడం అనేది ఉందే అది భక్తి. తర్వాత సంఘవర్జిత అంటే దీంట్లో ఈ ఫలము నాకు ఇంత వచ్చి తీరాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ నీ అంతటి నువ్వు పెట్టుకోవద్దు, దాన్ని వద్దు. తర్వాత నిర్వైరః సర్వభూతేషు. సర్వభూతముల యందు వైరము వద్దు అంటే ఏంటి? సర్వభూతములను ఈశ్వర భావముతో చూచుట. దీంట్లో ఎంత చెప్దామనుకున్నాను, మత్కర్మకృత్ మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామ్యతే. ఎంత వచ్చింది పోయింది. మత్కర్మకృత్, నా కొరకైన కర్మ మత్కర్మ, దానిని చేయువాడు మత్కర్మకృత్ అనబడును. అంటే భగవంతుని కొరకు కర్మ చేస్తున్నాను అంటే భగవంతుని కొరకు కర్మ అంటే చెప్పాను కదా నేను, మనం చేసే కర్మను భగవత్ భావనతో భగవంతునికి సేవగా చేస్తున్నాను చేయుట. మత్పరముడు సేవకుడు ప్రభువు యొక్క పనిని చేస్తాడు, కానీ తాను మరణించిన పిదప పొందదగిన సర్వోత్తమమైనటువంటి గతి ఫలము అని ప్రభువును శరణు వేడుట. అంటే నాకు సర్వకాలముల యందు గతి పరమాత్మ అని ఆ పరమాత్మను వేడుకొనుట. ఇది మత్పరమః అని అంటున్నాడు ఇక్కడ. తర్వాత ఈ భక్తుడైతే నా పనిని చేయువాడు మరియు నన్నే సర్వోత్తమమైన గతిగా శరణు వేడును కనుక ఇతడు మత్పరముడు. ఇక్కడ శరణః అనుందా? ఇక్కడ ఏమన్నా రాశారా? ప్రతిపత్తి అయంతో మత్కర్మకృత్ అహం పరమః పరాగతి యస్య సహాయం మత్పరః తదా మద్భక్తః మామేవ సర్వప్రకారైః సర్వాత్మనా సర్వోత్సాహేన భజతే ఇది మద్భక్తః. సరే, నేను సర్వోత్కృష్టమైన గతి ఎవనికో అట్టివాడు, అదే విధముగా అతడు మద్భక్తుడు. అంటే నన్నే సర్వప్రకారములచే సర్వాత్మనా పూర్ణమైన ఉత్సాహముతో భజించును కనుక మద్భక్తుడు. ఇది మనమే దీన్నే విచారణ చేసుకున్నాం, దీన్నే మనం చెప్పుకున్నాం. తర్వాత సంఘం, ధనము, సంతానము, మిత్రులు, భార్య, బంధువుల సముదాయము అను వాటి యందు సంఘము లేనివాడు. సంఘం అంటే ప్రీతి, స్నేహభావము, అది లేనివాడు.
అది లేనివాడు సంఘవర్జిత. సంఘవర్జిత అని అన్నారు కదా. సంఘవర్జిత అని అంటే వాటితో అటాచ్మెంట్ పెట్టుకొనుట. అటాచ్మెంట్, మరి వీళ్ళందరితో అటాచ్మెంట్ ఉండకూడదా, లేకుండా వీళ్ళందరినీ విడిచిపెట్టేసిపోవాలనా అంటే అట్లా చెప్పట్లేదు. వీళ్ళందరి రూపంగా ఉన్నది ఈశ్వరుడే అని భావించి ఉండుట. అంతేగాని వీళ్ళు విడిచిపెట్టేసైనా నేను దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి పోయినంత మాత్రాన అక్కడ కూడా ఉండేది మనుషులేగా. ఆ మనుషులతోనే కదా నువ్వు వ్యవహారం చేస్తావు. ఆ మనుషులైనా కూడా ఈశ్వరుని స్వరూపమే. ఇప్పుడు ఇక్కడ మన ఇంట్లో ఉండేది కూడా ఈశ్వరుని స్వరూపమే. కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి భావాన్ని వరగబెట్టి ఈశ్వర భావనతో వారితో వ్యవహారం చేయుట. ఇట్లా చేస్తే అది సంఘవర్జిత. నిర్వైరుడు అంటే సకల ప్రాణుల యందును తనకు అత్యధికమైన అపకారమునందు ప్రవర్తిల్లిన వారి ఎడల కూడా శత్రుబుద్ధి లేనివాడు. చూడండి, తనకు చాలా అపకారము చేశాడు అంటే అంత చెప్పడానికి వీలు కానంత అపకారం చేసిన వాడైనా సరే అట్లాంటి వానితో కూడా అతను ఈశ్వరుడు అనే భావన చూస్తే ఆ శత్రుత్వ భావన ఉండదు. ఇటువంటి ఏ నా భక్తుడైతే ఇటువాడో అతడు నన్ను పొందును. అతనికి సర్వోత్కృష్టమైన గతి పొందదగినది నేనే, మరి ఒక గమ్యము ఏదీ లేదు. ఓ పాండుపుత్ర, నాచే నీకు అభిష్టమైన ఉపదేశము ఉపదేశించబడినది అని ఇక్కడ